రైతు సోదరులకు నమస్కారం. నా పేరు సురేంద్ర. నేను శిల్పాకలం ఉన్న నర్సరీ ఓనర్ని. ఇది వెస్ట్ ఇండియన్ రేస్ గ్రాఫ్టింగ్ మొక్క 4 సంవత్సరాల నాడు మన బెంగళూరు నుంచి తీసుకొచ్చి చేయడం జరిగింది. అయితే మనం ఇందులో 4 రకాలు ఇచ్చాం: మెక్సికన్ హాసు, అపెంజరు, పింకర్టన్ను, వెస్ట్ ఇండియన్ రేస్. అవన్నీ చనిపోయినాయి. ఇది ఒక్కటి మాత్రం మిగిలింది. ఇది మాత్రం చక్కగా హైట్ 15 అడుగులు, వెడలు 15 అడుగులు పెరిగింది. ఒక్క కాయ కూడా కాయలేదు. అయితే విచిత్రం ఏంటంటే, నేను తెచ్చిన రోజు దీనికి పోతుంది ఆ మొక్కకి. మీకు నాకు కాలగాన ఫొటోస్లో ఉంటే అది కూడా ఆ రోజు తీసిన ఫోటో మీకు షేర్ చేస్తాను. సో రైతులు ఈ యూట్యూబ్లో వీడియోలు చూసి విషయాన్ని తెలుసుకోండి. ఇదేం యూట్యూబ్ అనేది భగవద్గీత కాదు, ఇందులో చెప్పేది నిజాలు కాదు. కనుక మీరు చేయాల్సింది ఏంటంటే, ఎక్కడైనా ఒక విషయం వచ్చినప్పుడు మీరు అక్కడికి వెళ్ళి ఆ ఫార్మర్ని కలిసి, ఇదేంటంటే ఇప్పుడు కెమెరా ముందు చెప్పే మాటలు వేరు, కెమెరా ఉండేది వేరు. అందుకని ఏం చేయండి, ఇప్పుడు ఫైటింగ్ సీన్ వచ్చింది, చిరంజీవి గారు ఎగిరిగే తంతుంటాడు. కానీ వాస్తవంగా చిరంజీవి గారు అంత దగ్గర తండు. ఎందుకంటే దానికి వాళ్ళంత సహాయ సహకారాలు, టెక్నీషియన్స్ వాళ్ళంతా ఉంటారు. అట్లాగే ఇక్కడ కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే, కెమెరా ముందు మొక్కలు అమ్ముకోవడానికి మాట్లాడేది వేరు, ఆ ప్రాక్టికల్ వేరు. అందుకని మీరు ఎక్కడైనా సరే యూట్యూబ్లో చూసినప్పుడు ఆ ట్యూబ్ ఛానల్ వ్యక్తికి కానీ ఆ ఫార్మర్కి కానీ మీరు ఫోన్ చేసి మాట్లాడుకుని ఫిజికల్గా విజిట్ చేసి ఒకటికి రెండు సార్లు విజిట్ చేయండి. 1 సంవత్సర కాలాన్ని దీని మీద మీరు స్పెండ్ చేయండి, తిరగండి. అప్పుడు మాత్రమే మొక్కలేండి. తప్పితే ఎటువంటి ఆధారాలు లేకుండా అమెరికాలో కాసింది అంటాడు, అమెరికా నుంచి మొక్కలు వచ్చినాయి అంటాడు, 2000 అంటాడు, ఒకటి 1500 అంటాడు. అసలు ఇదేంటండి నాకు అర్థం కాదు. మొక్క తయారు చేయడానికి మ్యాక్స్ ఎంత అవుతుంది అనుకుంటున్నారు? మాకు 30 నుంచి 40 రూపాయలు, లేకపోతే 50 రూపాయల కంటే మించి అసలు అవుతుంది క్వాలిటీగా చేస్తే. ఇవాళ ప్రభుత్వ నర్సరీలు అన్నింటిలోనూ మొక్క ధరలు 100 రూపాయలు పెట్టారు. అప్పటికి కూడా వాళ్ళకి 100% ప్రాఫిట్. మాకు కూడా అంతే ఉంటుంది. ఈ మొక్కలు ఏంటి, ఈ కథ ఏంది? ఇది 250 రూపాయలు అంట. దీనికంటే హాస్ అయితే 1200, 1500, 2000. కనుక ఇదంతా బోగస్ అండి. రైతులు ఫైనల్గా నష్టపోయేది మీరే. ఎందుకంటే మీ శ్రమకి, మీ పెట్టుబడికి, లాభ నష్టాలకి, తర్వాత మెంటల్ పీస్కి, వీటన్నిటికీ యజమానులు మీరే. కనుక దయచేసి ఎవరు చెప్పింది నేను చెప్పినా కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఎస్, ఇది బాగుందంటే ముందుకెళ్ళండి. తప్పితే యూట్యూబ్లో మేము చెప్పేది ఏంటంటే, మా వ్యాపార ప్రమోషన్ కోసం మీకు కమ్యూనికేట్ చేస్తాం ఫలానా వస్తువు ఉంది అని. అది అవునా కాదని చూడండి, చెక్ చేసుకోండి. సో ఆ రకంగా మీరు ముందుకెళ్ళాలని రైతు సోదరులను కోరుకుంటున్నాను. డ్రగ్ మాఫియా, శాండ్ మాఫియా, ఇది ఒకటి ప్లాంట్ మాఫియా. సో మీరు దయచేసి దీన్ని క్రాస్ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇదో వచ్చి కూర్గులో, తర్వాత ఊటీలోను తేయాక తోటలకి బోర్డర్ క్రాప్గా వేసుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ కొంచెం అంటే విండ్ ప్రొటెక్షన్ కోసం, తర్వాత కొంచెం క్లైమేట్ కూల్ అవ్వడం కోసం, తర్వాత బర్డ్స్ వాడటం కోసం. ఉదాహరణకు తేయాక తోటలో బర్డ్స్ వాళ్ళని అనుకోండి, ఎరుగుతాయి కదా, ఆకుల మీద లిటర్ ఉండి వాటిని వాష్ చేయాల్సి ఉంటుంది. అందుకని ఇట్లా చెట్లు వేయడం ద్వారా బర్డ్స్ కూడా వచ్చి వీటి మీదే వాళ్తాయి. అందుకని వాళ్ళు ఆ రకంగా వేసుకుంటున్నప్పుడు ఇది వైల్డ్ క్రాప్. అక్కడ టెంపరేచర్ 30కి లోపే ఉంటుంది. ఇప్పుడు చూసినా 10 నుంచి 20 మధ్యలో, 25 మధ్యలో అట్లా గుట్టుకులు ఆడుతూ ఉంటుంది. ఆ క్లైమేట్లో కాస్తున్నాయి, ఇక్కడ గుట్టలు కాస్తున్నాయి. కానీ అక్కడ 30 రూపాయల కంటే ధర లేదు. వాటిని కోత కూలి, ట్రాన్స్పోర్టు, మిడిల్ మెన్ ఖర్చులు అన్నీ కలుపుకుని 50 నుంచి 60 రూపాయలు హోల్సేల్గా మన మార్కెట్లోకి వస్తున్నాయి. వీళ్ళు దాన్ని 100-150 రూపాయలు అమ్ముతున్నారు. కనుక ఇదేదో పెద్ద రైతుకు లాభదాయకం పుడింగి అని మాత్రం మీరు అనుకోవద్దు. ఇది రెండోది ఏంటంటే, మీరు మామిడి, సపోటా, ఉసిరి ఇట్లాంటి ఒకవేళ నష్టాలు వచ్చినాయి, మీరు క్రాప్ తీసేయాలనుకున్నారనుకోండి, కనీసం కట్టెలకైనా మీకు టన్నుకు 2500 రూపాయలు, 3000 రూపాయలు నికరంగా వస్తాయి. దీనికి 10 రూపాయలు కూడా రాదు. ఎందుకంటే ఇది మొలక చెట్లాగా బుగిలిపోద్ది అంతే. కొట్టి 3 రోజులు కింద వేస్తే వారం 10 రోజులకి వచ్చి మెత్తగా అయిపోయి బుగిలిపోద్ది, బొప్పాయి చెట్లాగా. కనుక దీన్ని ఒకటి భవిష్యత్తులో కార్బన్ క్రెడిట్స్ మనకు వస్తాయి 2030 నాటికంటే ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఈ 4 ఏళ్లలో రైతులకి క్రాప్ వైజ్గా మీకు కొన్ని డబ్బులు వస్తాయి. అంటే అరటి తోట వేసిన ఆయనకి ఇంత, ఒక్క తోట వేసిన ఆయనకి ఇంత, కొబ్బరి వేసిన ఆయనకి ఇంత అని చెప్పి మీ చెట్టు ఎంత కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, ఎంత ఆక్సిజన్ వదులుతుందనే ఆ పారామీటర్స్ మీద మనకి కార్బన్ క్రెడిట్స్తో మన అకౌంట్కి డబ్బులు వచ్చే అవకాశం ఉంది 2030 తర్వాత. సో మీరు అప్పుడు కనుక ఇది ఎకరానికి 50 మొక్కలు వేసి పెంచుకుంటే మీకు ఎకరానికి ఒక 50,000 కార్బన్ క్రెడిట్స్ రావచ్చు. ఇదంతా కూడా ఊహాజనితం. కనుక గుర్తుపెట్టుకోండి. బంగారు వెంట్రుకలు ఉన్న రాజకుమారి పుష్ప విమానంలో వెళ్తుందంట, కానీ చూసినాడు లేడు, పాడు లేడు. అది రాగిపోచుది. అట్లా ఇది మీరు మాత్రం ఊహాజనితంగా ఇట్లాంటి క్రాపుల మీదకి వెళ్ళొద్దండి. ఇది యాబ్సల్యూట్ ఫెయిల్యూర్ ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమకి. ఇది ఎక్కడా కూడా సక్సెస్ కాదు. ఎక్కడైతే బిలో 30 degrees ఉంటాయో టెంపరేచర్ సమ్మర్లో కూడా వాళ్ళు మాత్రం వేసుకోండి. అది కూడా మీరు మెక్సికన్ హాస్ అనే రకాన్ని వేసుకోండి. అది కొంతవరకు మార్కెట్ ఉంటుంది. దానికి నేషనల్ మార్కెట్ ఉంది, ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంది. కనుక ఇది మనకి సక్సెస్ఫుల్ కావు. కనుక మీరు ఇట్లాంటి నష్టపోవద్దు. ఇది చూడండి, ఊరికి నేను ఎంత పెలుసుగా ఉందో, మొలక చెట్టు కంటే పెలుసు. ఊరినే నేను దీన్ని పెద్ద ఫోర్స్ కూడా ఏం చేయలే. అదే అండి. నమస్కారం అండి.